వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టైం. ఇవాల్టి వీడియోలో మరికొన్ని యూజ్ఫుల్ సెంటెన్సెస్ చూడబోతున్నాం. నేను సరైన నిర్ణయం తీసుకున్నానా? మనం ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఫ్రేమ్ చేస్తూ ఉంటామంటే, వి ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్ అండ్ వీ వాంట్ టు కన్ఫర్మ్. మనం ష్యూర్గా ఉండము, జరిగిందా లేదా, డెసిషన్ తీసుకున్నానా లేదా కరెక్ట్గా అని చెప్పి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటాం. అలాంటప్పుడు ఈ క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయాలి. ఓకే, నేను సరైన నిర్ణయం తీసుకున్నానా? డిడ్ ఐ మేక్ ద రైట్ డెసిషన్? అంటే ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు, మళ్ళీ మీరేం చేస్తున్నారు? కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే నేను తీసుకున్నానా కరెక్ట్ డెసిషన్ అని. నెక్స్ట్, నేను నిన్ను తిట్టానా? డిడ్ ఐ స్కోల్డ్ యూ? నెక్స్ట్, నేను అతనిని తక్కువ అంచనా వేశానా? డిడ్ ఐ అండర్ ఎస్టిమేట్ హిమ్? నేను నిన్ను ఇరిటేట్ చేశానా? డిడ్ ఐ ఇరిటేట్ యూ? డిడ్ ఐ ఇరిటేటెడ్ యూ అని అనకూడదు. డిడ్ ఐ ఇరిటేట్ యూ. మీరు ప్రీవియస్ సెంటెన్సెస్ కూడా చూసినట్లయితే డిడ్ ఐ స్కోల్డ్ యూ అని ఉంది. డిడ్ ఐ స్కోల్డెడ్ యూ అని చెప్పలేదు. అంటే డిడ్ ఐ స్కోల్డ్ యూ, డిడ్ ఐ అండర్ ఎస్టిమేట్ హిమ్, డిడ్ ఐ అండర్ ఎస్టిమేటెడ్ హిమ్ ఇస్ రాంగ్. డిడ్ ఐ అండర్ ఎస్టిమేట్ హిమ్ అని అనాలి. డిడ్ ఐ ఇరిటేట్ యూ అని అనాలి. డిడ్ ఐ ఇరిటేటెడ్ యూ అని అనకూడదు. దట్స్ రాంగ్. నెక్స్ట్, నేను తలుపు లాక్ చేశానా? అంటే కన్ఫర్మ్ చేసుకుంటున్నారు, నేను లాక్ చేశానా లేదా అని చెప్పి. లెట్ మీ know your answer in the comment box. If you like this video, please do subscribe to our channel English Time. Thank you for watching.